ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 మొదటి పక్షం మే నెల 1 నుంచి 15వ తేదీ వరకు జరుగు గోచార ఫలితాలను తెలుసుకుందాము. అలాగే ముందుగా మనకు ప్రధానంగా మనకు కావలసినటువంటి విద్యా, వివాహము, ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు, అలాగే రుణాలు, అలాగే ధనం లభించటము, ఇలాంటివన్నీ, ఇంటికి సంబంధించి గృహయోగం ఉందా లేదా, ప్రమోషన్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతి రాశిని కూడా గమనించి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఈ యొక్క యోగాకు సంబంధించినటువంటి క్లాసులు కూడా జరుగుతున్నాయి. అలాగే మ్యూజిక్ థెరపీకి జరిగే క్లాసులు కూడా జరుగుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయగలరు. నెక్స్ట్ కుంభరాశి, కుంభలగ్నం తీసుకున్నట్లయితే ధనిష్ట 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, అలాగే పూర్వభద్ర నక్షత్రం 3 పాదాలు కలిపి ఈ యొక్క కుంభరాశి కుంభలగ్నం కిందకి వర్తిస్తుంది. మీకు శని ప్రభావం అధికంగా ఉంది. ఇంకా మీకు 2 సంవత్సరాలు శని ప్రభావం ఉంది కాబట్టి వెళుతూ కొంచెం మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే కష్టాలు కూడా ఇస్తాడు ద్వితీయంలో. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొంచెం ఫేస్ చేయలేకపోతారు. ఉద్యోగంలోనూ బిజినెస్లోనూ ప్రెజర్, ఎంప్లాయీస్తో, కొలీగ్స్తో, వీళ్ళందరితో. సొసైటీలో మీకంటూ చాలా ఇబ్బందులు ఫేస్ చేసే స్థితి కూడా ఉంటుంది. అలాగే వివాహ జీవితంలో కూడా మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రుల సహకారం చాలా పుష్కలంగా లభిస్తుంది. వారి సహాయంతో మీరు చాలా బ్రైట్ఫుల్గా, సోదరమణుల సహకారం కూడా ఉంటుంది కాబట్టి చాలా బ్రైట్ఫుల్గా మీ జీవితాన్ని మీరు పడుకున్న తర్వాత సోదరమణుల సహకారం మీకు చాలా బాగుంటుంది. కుజుడే వచ్చేసాడు. సిబ్లింగ్స్ కారకుడైనటువంటి గ్రహమైనటువంటి కుజుడు తన స్వక్షేత్రానికి 11వ తేదీ వచ్చాడు కాబట్టి మీకు చక్కగా జీవితం ఆనందమయంగా ఉంటుంది. వారి సహకారము, మీ ప్రోత్సాహము, తల్లిదండ్రుల మనోధైర్యము, జీవిత భాగస్వామి ఇచ్చే సపోర్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది తీసుకున్నట్లయితే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ శని 2లో ఉన్నాడు, శూన్యం. హై లెవెల్ ఎడ్యుకేషను 5th హౌస్ చాలా బాగుంటుంది. గురువు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. అక్కడ మీరు అనుకున్నట్టు టార్గెట్ రీచ్ అవుతారు. హై లెవెల్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసి చదివేవారు. అలాగే జాబ్లో ప్రమోషన్ కావాలనుకునే వాళ్ళకి ఉంటుంది. ల్యాండ్స్ విషయంలో కొంచెం చాలా ఆలోచించి పెట్టండి కుంభరాశి కుంభలగ్నం వారు. ఎందుకంటే షేర్ మార్కెట్లు అనేవి చాలా ఫ్లక్చువేషన్లో ఉన్నాయి. వాటి గురించి మీరు తట్టుకోలేరు. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి బ్లైండ్గా షేర్ మార్కెట్స్లో పెట్టకండి. ఆ ఉత్సుకత మీకు చాలా బాగుంటుంది. కుంభరాశి కుంభలగ్నం వారికి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాని జోలి వెళ్ళారు, అంత తీవ్రంగా ఉంటుంది. భూములు పర్చేస్ చేస్తారు. సినీ ఇండస్ట్రీ రంగంలోనూ వారికి బాగుంటుంది. కళాకారులకు బాగుంటుంది. ఈ యొక్క కళాకారులకి ఈ సంవత్సరం జరిగే విశేషం ఏంటంటే ఈ యొక్క మూవీ సిస్టమ్ మారిపోయింది. సిస్టమ్ ఇప్పుడు యూరోప్లో కూడా మారిపోయింది. యానిమేషన్ మూవీస్ తీస్తున్నారు. అంటే సగం కంటే ఎక్కువ పర్సెంట్ మనుష్య సంబంధమైనటువంటిది లేకుండా టెక్నికల్ దాంట్లోనే చేస్తున్నారు. దాని మూలంగా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తుంది. అలా కొంత విప్లవంగా మారే ప్రయత్నాలు ఉంటాయి. ఆ యొక్క వాళ్ళ సినీ ఇండస్ట్రీలోనే ఒకరికొకరు గొడవ పడ్డము, అందరూ సహకరించుకోకపోవడము, గవర్నమెంట్కు ఈ యొక్క ఆలోచనలు తీసుకురాచి ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒకరు ఉంటే ఒకరు కాదంటే వివాదపదంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఏరోప్లేన్కి సంబంధించి స్టడీస్ ఉన్నవాళ్ళు, గాలిలో ఎగిరేది కాబట్టి వాయుతత్వ రాశి వచ్చేసి కుంభరాశి. ఈ యొక్క ఏరోప్లేన్ కావచ్చు, ఏదైనా హెలికాప్టర్ కావచ్చు పర్చేజ్ చేసేయాలనుకున్న వారికి, లేదా అందరూ ఎంప్లాయ్ చేసే ఏ చిన్న వృత్తి కూడా దాని కిందకే వస్తుంది. వారందరికీ కూడా కొంచెం ఆచితూచి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ జల సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. సైనస్కి సంబంధించి కానీ, ఉదర భాగానికి కానీ, లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ, డైజెషన్ సిస్టమ్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. పెద్ద ప్రేగులు ఇబ్బంది పెట్టే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. దీని విషయంలో మీకంటూ చాలా వరకు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ అవుతాయి. వివాహం అయిన వారికి, పిల్లల కోసం ట్రయల్స్ చేసేవారికి కూడా ఈ క్షణం నుంచి ఆలోచిస్తే కొంచెం మోటివేట్ అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.